ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతి ఉదయం దేవుని వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు ఇస్తున్న విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాగ్దానంతో దినమును ప్రారంభించుకుంటూ దేవుని కృపను, దేవుని కాపుదలను పొందుకునే భాగ్యమును దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మనందరితో ఆయన మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును మనం చదువుకుందాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 27వ వచనమును ఈ దిన మన వాగ్దానం కొరకు మనం చదువుకుందాం. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను, నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తున్న వాగ్దానంగా, ఇశ్రాయేలుకి ఇస్తున్న ఒక వాగ్దాన మాటగా ఈ వాగ్దానమును మనం చూస్తూ ఉన్నామండి. ఇశ్రాయేల్ ప్రజలు, దేవుని బిడ్డలారా, వారిని దేవుడు ఐగుప్తు దేశం నుండి విడిపించిన తర్వాత దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నారు. నన్ను బట్టి, దేవుని బిడ్డలారా, మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. ఎవరిని బట్టండి? నన్ను బట్టి అని దేవుడు అంటూ ఉన్నారు. నన్ను బట్టి మనుషులు మీకు భయపడేటట్లు నేను చేస్తాను. ఎందుకంటే వారి దేవుడు వారి పక్షంగా ఉన్నాడు గనక. వారిని మేము జయించలేం, వారితో మేము పోరాడలేం అని మిమ్మల్ని చూచినప్పుడు నన్ను బట్టి భయపడేటట్లు నేను చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన మన ముందు ఉంటే, ఆయన మనతో ఉంటే మనలను చూచి భయపడతారండి. అంటే మనలో ఏమీ లేదు, కానీ మన పక్షంగా, మన ముందుగా ఉన్న దేవుడు మన పట్ల చేస్తున్న కార్యాలను బట్టి, మనతో పాటు ఆయన నుండి ఇస్తున్న జయాలను బట్టి ఇతరుల్లో ఒక భయమును దేవుడు కలుగు చేస్తానని ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి, దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10వ వచనమును నేను చదువుతూ ఉన్నానండి. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుతుండట చూచి నీకు భయపడుదురు. భూ ప్రజలందరూ ఎవరి నామమున? యెహోవా నామమున మనం పిలువబడితే, మనం ఆయన ప్రజలమని, ఆయన బిడలమై ఉన్నామని ప్రజలు వినినప్పుడు వారిలో ఒక భయము కలుగుతుందండి. ఎందుకంటే వీరి పక్షంగా ఉన్నవాడు సర్వశక్తి కలిగిన దేవుడు, వీరి పక్షంగా ఉన్నవాడు ఏమైనా చేయగలిగిన దేవుడని భూ ప్రజలందరూ కూడా భయపడేటట్లు నేను చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తే రాహాబు అంటూ ఉంది. దేవుని బిడ్డలారా చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10 నుండి మనం చదివినట్లయితే, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరుని ఎలాగూ ఆరిపోజేసను, యోర్దాను తీరమునున్న అమోరీయులు 2 రాజులైన సీహోనుకును ఓగోకునకు మీరేమి చేసితురో, అనగా మీరు వారి ఎలాగూ నిర్మూలము చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషునికైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యములను దేవుని బిడ్డలారా ఏమండి వినినప్పుడు ప్రతి ఒక్కరి గుండెలు కూడా కరిగిపోయిన రాహాబు అంటుంది. అంతేకాకుండా మీ ఎదుట ఎట్టి మనుషునికైనా ధైర్యం ఏమాత్రము చాలదు, ధైర్యం ఏమాత్రము ఉండదు. ఎందుకంటే మీ పక్షంగా ఉన్నవాడు దహించు అగ్ని అయిన దేవుడు, మీ పక్షమున ఉన్నవాడు అగ్ని ఉన్నాడు అని ఇక్కడ రాహాబు అంటూ ఉంది. అదేవిధంగా దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 1లో మనం చదివినట్లయితే, వారు దాటుచుండగా ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్ళని ఎండజేసిన సంగతి యోర్దానుకు పడమటనున్న అమోరీయుల రాజులందరూ సముద్రమునొద్దనున్న కానానీల రాజులను వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేలు భయము చేత వారికి ఇక ధైర్యమేమీ లేకపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, దేవుడు యోర్దాను నదిని దాటించిన సంగతి, ఏమండి యోర్దాను అవతల ఉన్న
రాజులు వినినప్పుడు వారి గుండెలు ఏమైపోయాయంటే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, నీళ్లను ఎండజేసిన సంగతి యోర్దానుకు పడమటినున్న అమోరీయుల రాజులందరూ సముద్రమునొద్దనున్న కానానీయుల రాజులను వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయాను. ఇశ్రాయేలు భయము చేత వారికి ఏమాత్రము కూడా ధైర్యం లేకపోయాను అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు మీకు నేను ఎందుకు తెలియజేస్తూ ఉన్నానంటే దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉంటే, దేవుడు మన పక్షముగా ఉంటే, ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన మనతో పాటు ఉండిస్తున్న జయాలు ఇతరులు చూచినప్పుడు మనలను ముట్టుకోవడానికి భయపడతారండి. ఎందుకంటే వీరితో ఉన్నవాడు గొప్పవాడు, వీరితో ఉన్నవాడు బలవంతుడు, వీరితో ఉన్నవాడు సర్వశక్తి కలిగిన దేవుడు, కనుక వీరి జోలికి మేము వెళ్ళకూడదు అనే ఒక భయమును దేవుడు కలుగు చేస్తానంటున్నారు. నన్ను బట్టి మనుషులు నీకు భయపడేటట్లు నేను చేస్తాను. నన్ను బట్టి దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం ఇతరులు మనకు భయపడుతున్నప్పుడు నాలోనే ఏదైనా గొప్పతనం ఉందేమో, నన్ను చూసి ఇతరులు భయపడుతున్నారేమో అని అనుకుంటాం. కానీ మనలో ఏమీ లేదండి. మనం ఏమీ లేని వారము, మనం మంటివారమై ఉన్నాం. కానీ మనలో ఉన్నవాడు గొప్పవాడు, ఆయన లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆ గొప్పవాడిని చూచినప్పుడే ఇతరులు భయపడతారు. ఇతరులు భయపడేటట్లు ఆయన చేస్తానని వాగ్దానం ఇచ్చి మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, నీవు పోవు సర్వ దేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులను ఎదుటి నుండి పారిపోవునట్లు చేసేదను. నువ్వు వెళ్తున్న సర్వదేశముల వారు కూడా నేను ఓడగొడతాను. నీ శత్రువుని ఎదుట నిలవకుండా పారిపోయేటట్లు నేను చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా అని దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఉదయకాలం దేవుని బిడ్డలారా, దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నారు. శత్రువుని ఎదుట నిలవకుండా పారిపోయేటట్లు నేను చేస్తాను. శత్రువు నేను వచ్చి భయపెడుతుందా, సమస్యను కలుగు చేస్తూ ఉందా, అనారోగ్యాలు కలుగు చేస్తుందా, అధైర్యమును కలుగు చేస్తూ ఉందా, నేను దాన్ని పారిపోయేటట్లు చేస్తాను. అందుకే సామెతల గ్రంథము 29:1 మనం చూస్తే, దుష్టుడు ఎవ్వరునూ తరమకుండానే పారిపోతాడని అక్కడ వాక్యంలో ఉంది. దేవుని బిడ్డలారా, అంటే ఎవ్వరూ తరమవలసిన పని లేదు. దేవుడు మన పక్షంగా ఉండినప్పుడు, ఆయన వెలుగు మన చుట్టూ ఉండినప్పుడు, ఆయన జ్యోతిర్మయుడిగా మనతో ఉండినప్పుడు ఎవరు తరవలసిన పని లేదండి. వాడే పారిపోతాడు. ఎందుకంటే మన చుట్టూ ఉన్నవాడు వెలుగై ఉన్నాడు. వెలుగుమయుడని క్రీస్తు మనతో ఉన్నాడు గనక ఏమండి, దుష్టుడు ఎవ్వరునూ తరమకుండానే పారిపోతాడని అక్కడ సామెతల గ్రంథం 29:1 మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఉదయకాలం దేవుడు ఒక చక్కటి వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు, మళ్ళీ నన్ను బలపరుస్తున్నారు. నన్ను బట్టి మనుషులు నీకు భయపడేటట్లు నేను చేస్తాను. నా నామమున నీవు పిలువబడుట బట్టి భూప్రజలందరూ నీకు భయపడేటట్లు నేను చేస్తాను అని చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. కనుక ఆయన నాతో ఉన్నాడు, నేను భయపడను, దేనికి నేను భయపడను. చాలామంది భయపడుతూ ఉంటారు, శత్రువు నన్ను ఏమైనా చేస్తాడేమో, లేకపోతే ఎవరైనా నా మీద ఏదైనా ప్రయోగాలు చేస్తారేమో, అవి నా మీదకు వస్తాయేమో, నాకు ఏదైనా హాని కలుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నీవు భయపడవలసిన పని లేదు. శత్రువే నిన్ను చూచి భయపడేటట్లు చేస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నారు. నీతో నేను ఉన్నాను కదా, నీ పక్షముగా నేను ఉన్నాను కదా, నేను యుద్ధం చేస్తాను, శత్రువుతో నేను పోరాడుతాను, నన్ను బట్టి భయపడేటట్లు నేను చేస్తానని ఉదయకాలం ఆయన వాగ్దానం ఇస్తున్నారు. కనుక ఈ వాగ్దానం నమ్ముదాం. ఈ వాగ్దానంని విశ్వసించి నాతో ఉన్నవాడు గొప్పవాడని నమ్మిక కలిగి దేనికి భయపడక, శత్రువుకు భయపడక ధైర్యము కలిగి ఆత్మీయతలో కొనసాగుదాం. ధైర్యం కలిగి విశ్వాసంలో ముందుకు వెళ్దాం. దేవుడు మన పక్షంగా ఉంటానంటున్నారు. ఆమేన్. దేవుని బిడ్డలారా, తన వాగ్దాన మాటలను దేవుడు దీవించునుగాక. ఈ సమయంలో వాగ్దానం విన్న మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలలో ఉంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. నిజమే, ఇశ్రాయేలు ప్రజల పక్షంగా మీరుండి చేసిన
గొప్ప కార్యములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి, అద్భుత కార్యములను బట్టి ఇశ్రాయేలు ఎదుట ఎవ్వరు కూడా నిలవలేకపోయారయ్యా. అయ్యా మీ భయము చేత ఎవ్వరికి ధైర్యము చాలలేదని అయ్యా వాక్యాలను మేము చదువుకొని ఉన్నాం. తండ్రి మీ స్తోత్రాలు. మీరు మా ముందర నడిస్తే అయ్యా, అగ్నిగా మీరు మా ముందు ఉంటే అయ్యా శత్రువు ఏమీ కూడా మాకు హాని చేయలేడు. ఎందుకంటే ప్రభువా ఇగో నీవు మాతో ఉన్నావు గనక వాడు మమ్మల్ని ముట్టలేడని ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మాట్లాడారయ్యా, నీకు స్తోత్రాలు. ఈ వాగ్దానం విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. దేనికి భయపడక అయ్యా నిన్ను బట్టి ప్రభువా ఇగో ధైర్యము కలిగి ముందుకు వెళ్ళే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ నీ బిడ్డలందరికీ దయచేయండి. ఎవరైనా బలహీనగా ఉంటే ముట్టి స్వస్థపరచండి. ఆరోగ్యమును దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రయాణంలో ఉన్న వారికి మీ కాపుదల, మీ భద్రతను దయచేయండి. ఏదైనా కార్యాలు పూనుకున్నట్లయితే వారికి తోడుగా ఉండండి. సఫలతను, విజయమును దయచేయమని ప్రార్థిస్తూ దినమంతయు మీ కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.